దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు. దేవుడు నన్ను మరిచిపోయాడా? కొన్నిసార్లు దేవుని సమాధానము ఆలస్యం కావచ్చు, కానీ దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఆలస్యం కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ప్రభువా, నేను ఇంతకాలంగా ప్రార్థిస్తూ ఉన్నాను, నా కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాను, అయినా నా ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదు అని మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? మీరు కూడా ఈ పరిస్థితిలో ఉంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే దేవుడు మీ ప్రార్థనను వినడం లేదని కాదు. కొన్నిసార్లు దేవుని సమాధానము ఆలస్యం కావచ్చు, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు ఆలస్యం కాదు. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. బైబిల్లోని కీర్తనలు 34:17లోని నీతిమంతులు మొరపెట్టినప్పుడు యెహోవా వింటాడని చెప్తుంది. కీర్తనలు 34:17 అధ్యాయంలోని నీతిమంతులు మొరపెడినప్పుడు ఆయన ప్రార్థన వింటాడు అని మనకి బైబిల్ వాక్యము సెలవిస్తుంది. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు దేవునికి తెలుసు. ఎవరితో చెప్పుకోలేని బాధను దేవుడు తెలుసు. మీరు మాటల్లో చెప్పకపోయినా మీ హృదయాల్లో ఉన్న బాధ ఆయనకి తెలుసు. కాబట్టి ఈరోజు ఒక్క విషయం గుర్తుంచుకోండి. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన దూరంగా ఉన్నాడని కాదు. ఆలస్యం చేశాడు అంటే అది నిరాకరించినట్టు కాదు. మనకు వెంటనే సమాధానం కావాలి, కానీ దేవునికి మన జీవితమంతా కనిపిస్తుంది. మనం అనుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు మనకి వెంటనే జవాబు రావట్లేదు, ఎందుకు ఆలస్యమవుతుంది అని అనుకుంటాం, కానీ దేవుడు మన జీవితాన్ని మొత్తమంతా చూస్తూ ఉన్నాడు. మనకి ఇప్పుడే కావాలి అనుకుంటాము, కానీ దేవుడు సరైన సమయంలోనే ఇస్తాడు. కొన్నిసార్లు మనం అడిగింది మనం మంచిదని అనుకుంటాము, కానీ దేవుడు మనకు కనిపించని ప్రమాదాన్ని కూడా చూస్తాడు. చూడండి, మనం అనుకున్నది ఎమ్మటే జరిగిపోవాలని మనం అనుకుంటాం, కానీ మన పట్ల జరగబోయే కార్యాన్ని దేవుడు ముందుగానే తెలుసుకుంటాడు. అందుకే దేవుడు ఆ ప్రమాదాల నుంచి తప్పించుకోవటానికి మనల్ని సంసిద్ధులుగా చేస్తున్నట్టు, అంతేకాని మనం ప్రార్థించిన వెంటనే రాకపోతే జవాబు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని ఎప్పుడు మనము బాధపడొద్దు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆలస్యం చేస్తాడు, కానీ ఆలస్యం వెనుక గొప్ప విజయం దాచి ఉంచుతాడు. కొన్నిసార్లు మనం అడిగే ఆశీర్వాదం కోసము మన హృదయము సిద్ధంగా ఉండదు. దేవుడు ముందుగా మనలో మార్పు తీసుకొస్తాడు. అయితే మీరు ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారా? కుటుంబ సమస్య పరిష్కారం కోసం ప్రార్థిస్తున్నారా? ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారా? పిల్లల కోసం ప్రార్థిస్తున్నారా? ఆర్థిక సమస్య నుంచి బయటపడాలని ప్రార్థిస్తున్నారా? ఏ విషయం గురించి అయితే ప్రార్థిస్తూ ఉన్నారో దానికోసం జవాబు రావట్లేదని, ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నాడు, ఆ సమయంలో దేవుడు మీలో ఏదో ఒక పని చేస్తున్నాడని అర్థము. అందుకే ప్రార్థన అనేది ఆపకండి. ఎల్లప్పుడూ అటువంటి విషయాల పట్ల ప్రార్థించండి. విసుకక ప్రార్థించటం వలన దేవుడు మన పట్ల అనేకమైన అద్భుతాలు చేస్తాడు. అందుకే లోక 18వ అధ్యాయంలో యేసు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలని బోధించాడు. మీరు ఒక్కసారిగా ప్రార్థించడం ఆపేయకండి. నిన్న ప్రార్థించినా ఈరోజు ప్రార్థించండి. మొన్న ప్రార్థించాను కదా అని ఈరోజు ఆపొద్దు. ప్రతి దినము ప్రార్థిస్తూ ఉండాలి. నిన్న కన్నీళ్లు పెట్టుకున్నా ఈరోజు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకోండి. మీకు బలం లేకపోయినా బలం ఇవ్వు. యేసయ్యా, నాకు ప్రార్థించడానికి బలము లేదు, నువ్వే నా బలము అని అనండి. అంతే చాలు. దేవునిపై నమ్మకం ఉంచండి. మీ పరిస్థితి ఎంత కష్టమన్నా దేవుడు మీ జీవితాన్ని వదిలిపెట్టడు. మీకు మార్గము కనిపించకపోయినా ఆయనకి మార్గము తెలుసు. అందుకే ఈరోజు మీ హృదయంలో ఇలా చెప్పుకోండి, నా ప్రార్థనకు జవాబు ఇంకా రాలేదు, కానీ నా దేవుడు నన్ను మరిచిపోలేదు. ఇప్పుడు మనం ప్రార్థిద్దాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతిలో ఉంచుతున్నాము. ఎంతో కాలంగా ప్రార్థిస్తూ సమాధానం కోసము ఎదురు చూస్తూ ఉన్నారు.
వారి కన్నీళ్లను చూడు ప్రభువా, వారి బాధను చూడు ప్రభువా, వారి కుటుంబ సమస్యలను చూడు ప్రభువా, వారి ఆర్థిక ఇబ్బందులను చూడు, వారి పిల్లల కోసము చేస్తున్న ప్రార్థనలను చూడు, వారి హృదయంలో ఎవరికి చెప్పుకోలేని బాధను చూడు ప్రభువా, వారికి జవాబు ఆలస్యం అవుతున్నప్పుడే వారికి సహనం ఇవ్వు, నిరాశ వచ్చినప్పుడే విశ్వాసం ఇవ్వు, ఏడ్చినప్పుడు ఓదార్పు ఇవ్వు, పడిపోయినప్పుడు లేపు తండ్రి. దేవుడు నన్ను మరిచిపోయాడు అని ఆలోచనను వారి హృదయం నుంచి తొలగించు ప్రభువా, వారి జీవితంలో నీ చిత్తము నెరవేర్చు, నీ సమయానికి అద్భుతమైన సమాధానం ఇవ్వు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వార్లారా, ఈ ప్రార్థన మీ హృదయానికి తాకితే కామెంట్లోని యేసయ్య నా ప్రార్థన విను అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కరికైనా షేర్ చేయండి. గుర్తుంచుకోండి, దేవుడు మౌనంగా ఉన్నా ఆయన పని ఆపలేదు అని, ఆలస్యమైనా కూడా ఆయన మనల్ని మరిచిపోలేదు అని. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆయన ఎప్పుడూ మనల్ని మర్చిపోలేదు. ఆయన మన చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టలేదు. ఆలస్యమైనా కూడా ఆయన మిమ్మల్ని ఎన్నడూ మరిచిపోడు, విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన దృష్టిలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నటికీ మరిచిపోడు. మీ జవాబుకు ఆలస్యమైనా కూడా ఆయన జీవితాంతం మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. ఆమెన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.